నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 15వ తేదీన కూడా ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో చింతామణి గణపతి మహాకొండ హోమార్చన నిర్వహించడం జరుగుతుంది. శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు. మినుము దిగుబడులు నష్టాలు లేకుండా ఆశాజనకంగా ఉన్నాయి. రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. కర్లపాళెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ సభ వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను సందర్శించి రెవెన్యూ రికార్డుల ప్రదర్శనను నిశితంగా పరిశీలించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఓన్లీ ఇన్నోవేషన్ ఉంటే యాడ్ చేస్తే రిప్లికేషన్, అదర్వైజ్ ఎవ్రీ కలెక్టర్ విల్ డూ యాజ్ దే లైక్, నెవర్ విల్ గెట్ ఆ యూనిఫార్మిటీ. అది ఒకసారి చూసుకోండి. బాపట్ల సమ్ ఇన్నోవేషన్ తెచ్చాడు. ఆ ఇన్నోవేషన్ హౌ టు ఇంటిగ్రేట్ అడిషన్ వస్తుంది. అది బాగుంటే ఇక్కడ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్ తప్ప అక్కడవన్నీ యూనిఫార్మిటీ. ఇప్పుడు ట్రాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది రాష్ట్రం అంతా. ఇది యాజల్ గ్రామం అని నా కాన్స్టిట్యున్సీ సార్. ఆ గ్రామం గురించి బాపట్ల సేవా సేవలో బిఫోర్ దిస్ డోనర్ యాప్ ఓన్లీ మనం చేశాం సార్. ఇండెంట్ తయారు చేస్తాం, ఏ హాస్టల్లో ఏం కావాలి. నేను దాంట్లో దే ఆర్ ఫుల్ఫిల్ అయినప్పుడు వీఆర్ గివింగ్ ఎవిడెన్స్, వీఆర్ గివింగ్ దెమ్ ట్రాన్స్పరెన్సీ ఇస్తున్నాము. ఇప్పటికే 3,07,00,000 ఇలాంటి ఐటమ్స్. నేనేమంటానంటే అదే మీరు P4లో తీసుకురావాలి. ఎస్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద P4లో తీసుకొస్తే నాకు ఇంకా ఏమైనా ఉంటే కూడా వర్కౌట్ చేస్తే ఐ వాంట్ ఇంటిగ్రేట్ నాట్ ఓన్లీ P4 వెల్ఫేర్ డెవలప్మెంట్, P4 ఇంటిగ్రేషన్. దట్ ఈస్ ది మోడల్. అదర్వైజ్ డూప్లికేషన్ వచ్చిందనుకోండి, మీరు ఓటింగ్ ఓవర్ చేసే లాభం లేదు. వెరీ ఇంపార్టెంట్. ఆ ఊళ్ళో సార్ ఈయన యాసలి గ్రామం బాపట్ల మండలం సార్. సత్యనారాయణ గారు 35 సంవత్సరం మద్రాసులో బిజినెస్ చేసి ఈరోజు తన ఊరు రోడ్డు తర్వాత ఈ కొద్దిగా తన శ్మశాన వాటికి రోడ్డుని ఇలా చేస్తానని శ్మశాన వాటిక కాంపౌండ్ వచ్చి ఈరోజు మనకి 1 crore rupees ఇస్తున్నారు. మీరు అక్కడ అనౌన్స్ చేస్తారండి. అక్కడ పైన అనౌన్స్ అందరి మీద బెటర్ స్పోర్ట్ వస్తుంది. అక్కడ అనౌన్స్ లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. స్వర్ణ బాపట్ల మీరు ఇక్కడ క్లిక్ చేస్తే థ్యాంక్ యూ. రోడ్ సేఫ్టీ కూడా సార్. థ్యాంక్ యూ, దట్స్ గుడ్. సార్ మనం స్పీచ్ అయినాక వద్దామా, లేట్ అయిపోతామా? వెళ్ళిపోదాం. ఇప్పుడేం చెప్పండి. చినగంజం మండలం ఆల్రెడీ మనం చూసినట్టుగా కప్పపైక సాల్వరైజ్ సీవీడ్ కల్టివేషన్ చేస్తున్నాము. చినగంజంలో 1 టన్ను మెటీరియల్ తీసుకొచ్చి ఇప్పుడు 60 టన్నుల మెటీరియల్ వరకు మీరు నాకు అంతా డీటెయిల్స్ తయారు చేసి ఆఫ్టర్ మీటింగ్ ఐ వాంట్ టాక్ టు 10 minutes. ఐ విల్ డిస్కస్ ఇట్. ఏంటి మీరేంటి విజన్ సార్ బాపట్ల గోవా ఈస్ట్ కోస్ట్ దానికి 6 సూత్రాలు చేశారు. బీచ్ షాక్ పాలసీ వస్తే 4 months విల్ ఇంప్లిమెంట్ సార్. ఈ ఏరియాని డెసిగ్నేట్ చేసి ఆన్లైన్లో వాళ్ళకి అలాట్మెంట్ విత్ ఫీజ్ 4 months సార్. ఈ రెండు రెవెన్యూ జనరేషన్ టు గవర్నమెంట్. ప్లానింగ్ తమ చెప్పినట్టు జోనింగ్ అండ్ ప్లానింగ్లో సార్ మనం వాటిగా రిక్వెస్ట్ 1 kilometer ఒక రూట్ తీసుకొస్తే సార్ రియల్ ఎస్టేట్ హోటల్ కెన్ కమ్ అప్ టు దట్ బ్యాక్. గోవాలో ఏమైందంటే సార్ ఇది నిలబడడం వల్ల ద రియల్ ఎస్టేట్ హెస్ గాన్ సార్. సో ఇట్లా G+1 G+2 G+3 దిస్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ మీరు అవన్నీ వర్కౌట్ చేసి ఒకసారి మాస్టర్ ప్లాన్ తీసుకురండి. మీరు టూరిజం దాన్ని సీజ్ చేద్దాం. మొత్తం ఏరియా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ అనాథరైనప్పుడు సార్ తమ చేతుల మీదుగా మీరు సీన్ సార్ ఒకరోజు సూర్య లంకకు వస్తే చెప్పి ఓపెన్ చేయాలి సార్. ఒకసారి విజిట్ చేయండి సార్. రోజు విజిట్ ఇదేనా? ఇదే సార్. బైక్ స్లైడ్ చేయండి సార్. సార్ ఇది యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది సార్. దిస్ ఇస్ నాట్ ఏ బ్రోషర్ సార్. అది తమ లాంచింగ్ మోడల్ సార్. ఇది ఇట్లా ఉంటుంది సార్. పిల్లలు కానీ యువకులు వచ్చినప్పుడు మార్నింగ్ ఏం చేస్తారు, స్టార్ట్ యువర్ డే, వాళ్ళకి ఒక టాస్క్ సార్.
సో తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తారు, సో ఎన్ని బర్డ్స్ మీరు చూశారు, సో లైక్ దిస్ వీఆర్ మేకింగ్ దిస్ ఇంటరాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ ఇక్కడ ప్రస్తుతానికి 64 ఉన్నాయి సార్ మ్యాంగ్రోవ్స్లో. 64 ఉన్నాయి. ఎస్ సార్ 64 దే ఆర్ డాక్యుమెంటెడ్ సార్. ఇది మనము ఇట్లా ఇట్స్ అ మ్యాప్ ఆఫ్ సూర్యలంక సార్. తమరు అనుకున్నటువంటి ఇప్పటి నుంచి దే డెవలపింగ్ ద ఇంట్రెస్ట్ దేర్. గుడ్, వెరీ నైస్. అండ్ From ITC, we want to make it a zero waste site, sir. మనకు వేరే ఇంక్రీజింగ్ ఫుట్ఫాల్ చాలా సార్. 2 lakhs వస్తున్నారు, 100 మంది పెట్టారు రోజు. నాకు ఇంత వస్తుంది సార్ వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలని అనుకున్నప్పుడు ఐ అప్రోచ్ ITC వావ్ సార్. ఈరోజు సోషల్ మీడియాగా వీఆర్ లాంచింగ్ సార్. ఇట్స్ అ PPP ప్రాజెక్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సార్. ఆ వేస్ట్ నేను వాళ్ళకి అమ్ముతాను, దే విల్ పే మీ సార్ దట్ అమౌంట్. ఆర్గానిక్ వేస్ట్ వీ విల్ మేక్. శ్రీ పరాభవ వైభవ చింతామణి గణపతి మహాకుండ హోమార్చన సహస్ర గోత్రనామ పూర్వక నవగ్రహ రుద్ర సుదర్శన దుర్గా మన్యు సూక్త మహామృత్యుంజయ మంత్రాలతో శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల సర్వదోష నివారణార్థం చేయటం జరుగుతుందని శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠ నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఏప్రిల్ 15 చైత్ర బహుళ త్రయోదశి పూర్వభాద్ర నక్షత్రంతో కూడిన బుధవారం మాస శివరాత్రి నాడు బాపట్ల శ్రీ కోన ప్రభాకరరావు కళాక్షేత్రం టౌన్ హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలో ప్రప్రథమంగా లోక కళ్యాణార్థం ఈ పరాభవనామ సంవత్సరానికి అధిపతి కేతువు అయినందున ద్వాదశ రాశుల వారికి జననకాల జాతక రీత్యా సమస్త దోష నివారణ నివృత్తి కోసం కేతుగ్రహ ఆదిదేవుడు శ్రీ మహాగణపతిని సర్వోపచారాలతో అర్చించటం, అభిషేకం, అత్యంత మహిమాన్వితమైన సర్వదోష నివారణ చింతామణి గణపతి మంత్రంతో హోమం జరపటంతో పాటు నవగ్రహాలకు జపం ద్వారా అందరికీ ఈ పరాభవనామ సంవత్సరం సమస్త దోషాలు తొలగి సర్వకార్య సిద్ధి పొందాలని, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆశిస్తూ శ్రీ విశేష కార్యక్రమం బాపట్లలో శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వహించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహస్ర గోత్ర నామాలతో నవగ్రహ జపం, గణపతి అభిషేకం, మహాకుండ హోమం, అష్టదిక్పాలక మహాధూప సేవ, దుర్వాయుగం, గరిక గణపతి పూజ చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. 1000 మంది గోత్రనామాలు నివేదించబడతాయన్నారు. అశేష భక్తజనులందరికీ లలితా త్రిపుర సుందరి పీఠం తరఫున సాదర ఆహ్వానం. అత్యంత విశేషమైనటువంటి ఈ పరాభవనామ సంవత్సరానికి ప్రతి ఒక్కరికి ద్వాదశ రాశుల్లో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా అత్యంత విశేషమైన ఫలితాలను కలుగచేయడం కోసం ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల తెలుగు 60 సంవత్సరాల్లో పరాభవనామ సంవత్సరం ఒకటి. ఈ పరాభవనామ సంవత్సరంలో అశేష భక్తులకు సమస్త జనావళి లోక సమస్త సుఖోభవంతో అనుకుంటూ ఈ సందర్భంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంపూర్ణ కార్య నిర్విఘ్నం కలగాలని, సంపూర్ణ విజయం చేకూరాలనే సదుద్దేశ్యంతో ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు ఎదుర్కొనబోయే చిన్న చిన్న ఆటంకాలు, అవరోధాలు, సమస్యలు, ఆరోగ్య అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలగాలనే ఉద్దేశంతో అత్యంత విశేషంగా ఈ నెల 15వ తేదీ చైత్ర బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వదనం బుధవారం పూర్వభాద్ర నక్షత్రయుక్తమైనటువంటి మహావిశేష పర్వదినాన బాపట్ల కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో అత్యంత విశేషంగా మన పీఠ దిశానిర్దేశకులు పండిత శ్రీమాన్ ముత్తేవి శశికాంత్ గారి సూచనతో అత్యంత విశేషమైనటువంటి గణపతికి ప్రీతికరమైనటువంటి సంకటాలు తీర్చేటువంటి మహాగణపతికి ప్రీతికరమైనటువంటి చింతామణి గణపతి మంత్రంతో అత్యంత విశేషమైన చింతామణి గణపతి మహాకుండ హోమార్చన విశేషంగా నిర్వహించనున్నాం. ఈ మహాకుండ హోమార్చనలో లక్ష్మీదేవి, దుర్గాదేవి, గణపతి, సుదర్శనం, అదేవిధంగా మహామృత్యుంజయం, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన మన్య సూక్తాలతో, దుర్గా సూక్తాలతో, ఈ నవగ్రహ మంత్రాలతో అన్నిటితోటి కలిపి ఒక సంపూటీకరణ జరిగినటువంటి ఈ మంత్రంతో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ఈ మహా హోమకుండ కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ కార్యక్రమాల్లో సంపూర్ణ ద్వాదశ రాశుల వారు యోగించడం కోసంగా నవగ్రహ జపాలు జరుగుతాయి. అదేవిధంగా గణపతి స్వామివారికి ప్రీతికరమైనటువంటి గరికతో అంటే దూర్వాయుక్మ పూజ అనేది ఒకటి జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి అష్టదిక్పాలక ధూపసేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ విశేష హోమానంతరం జరిగే ఈ ధూపసేవ సమస్త లోకానికి విజయం చేకూరాలని భక్త జనావళి అందరూ సమస్త లోకం సుఖినో భవంతు అనుకుంటూ జరిపేటటువంటి ఈ ధూపసేవలో కూడా అందరూ పాల్గొనాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ద్వాదశ రాసులతో అందరికీ జరగాలని సదుద్దేశంతో సహస్ర గోత్రనామ నివేదన కార్యక్రమం కూడా చేపట్టబడింది. ఈ స్వామివారికి సహస్ర గోత్రనామాలను నివేదించడం మీ పరిధిలో మీకు తెలిసిన మీ ఇంటి దగ్గర మీ చుట్టాలు మీ బంధువులు ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఉన్నా వారందరి గోత్రనామాలు సుమారుగా 1000 మంది గోత్రనామాలు గణపతికి నివేదిస్తే ఈ ఫలితం సమస్త ప్రపంచానికి అందుతుందనేది శాస్త్రవచనం. కాబట్టి ఒక రెండు పేర్లతో కూడినటువంటి గోత్రనామాలకు 111 రూపాయలుగా నిర్ణయించి ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఒక 15 మందిని కూర్చోబెట్టి విడిగా 4 హోమకుండాల్లో ఈ మహా హోమం జరుగుతుంది. ఈ హోమంలో కూర్చునేవారు 5116 రూపాయలు ఈ ద్రవ్య నిమిత్తం హోమ ద్రవ్యాల కోసం నిర్వహణ కోసం కావాల్సి ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. అదేవిధంగా అష్టదిక్పాలక ధూపసేవలో 8 మంది పాల్గొనవచ్చు. 8 మంది పాల్గొనాలి అంటే 2116 రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమం లలితా త్రిపుర సుందరీ పీఠం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా భక్తజనుల కోసం సర్వకార్య సిద్ధి కోసం నిర్వహించబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా ఆ రోజు జరిగే ఈ కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించండి. సమస్త గణపతి అభిషేకం, గణపతి హోమం, గణపతికి సంబంధించినటువంటి గరిక పూజ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి వెళ్ళాలని తెలియజేస్తున్నాం. 2 పేర్లతో కూడిన గోత్రనామాలకు 111 రూపాయలుగా నిర్ణయించబడింది. 111 రూపాయలు ఇచ్చి ముందుగా మీ గోత్రనామాలు అత్యంత విశేషంగా త్వరితగతిన పూర్తి జరుగుతుంది. కాబట్టి ముందుగా మీ గోత్రనామాలు 111 రూపాయలు చెల్లించి కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా ఈ మహత్తర కార్యానికి ప్రసాదాల నిమిత్తం, కార్యక్రమ నిర్వహణ, అలంకారాల నిమిత్తం, అదేవిధంగా టెంట్స్, అలంకారము, డెకరేషను, లైటు అటువంటి వాటికి కూడా భక్తులందరూ మీ శక్తి కొలది విరాళాలు సమర్పించాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా 1 కేజీ బావు బియ్యము, 1 పావు కిలో పెసరపప్పు, మీకు లభ్యమైన కూరగాయలు, పళ్ళు, పూలు, పూజా ద్రవ్యాలు తీసుకొని వస్తే అక్కడ వినియోగించబడతాయి. వాటితోటి స్వామివారికి నివేదనలు కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ హోమం అయిన తర్వాత మీ గోత్రనామాలు చదివిన ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం ఉండి మీకు కావాలి అనుకుంటే కనుక 1 పీచు కొబ్బరికాయ లేదా బూడిద గుమ్మడికాయ లేదా పటిక తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం అనంతరం హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేసేప్పుడు అది పట్టుకొని ప్రదక్షిణం చేసి అది తీసుకువెళ్ళి ఇంటికి కట్టుకుంటే ఈ ఫలితం వల్ల సమస్త దృష్టి దోషాలు పోయి ఇంటికి, ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ బజారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. చింతామణి గణపతి హోమం అత్యంత విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి మంత్రపూర్వకంగా యథాశక్తి శాస్త్రోక్తంగా కూడా ఈ మహిమాన్విత కార్యక్రమం లలితా త్రిపుర సుందరీ పీఠం నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరూ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ కార్యక్రమానికి సంప్రదించాలి అనుకుంటే ఈ కార్యక్రమానికి మీరు మీ వంతు సహకారం అందించదలిచిన వారు 9701489906 9701489906లో సంప్రదించి మీ వంతు సహకారం అందించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలి. ఈ మహత్తర విశేష కార్యక్రమం బాపట్లో ప్రప్రథమంగా నిర్వహించబడుతోంది. ప్రపంచంలో మీ నలుమూలలో ఉన్న మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేసి ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు పొందుపరుచుకొని మహత్తరమైన కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలని ఆ గణపతి స్వామి ఆశీస్సు. ఈ ఏడాది మినుము దిగుబడి నష్టాలు లేకుండా ఆశాజనకంగా ఉన్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్లపాళ్లెం మండలం మినుము నూర్పిడులు వేగవంతమయ్యాయి. వరి తర్వాత రైతులు భూములలో
మినప పంట వేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ ఏడాది మినుములు ఎకరానికి 4 బస్తాలు దిగుబడి వస్తుందని అన్నారు. మినుము పంటకు 15,000 ఖర్చు అయ్యాయని, క్వింటాలకు 7,500 నుంచి 7,800 రేటు ఉందని తెలిపారు. ఖర్చులు పోను ఎకరాకు 15,000 ఆదాయం వస్తున్నట్లు వివరించారు. మాది పాతనం రైపాలెం, 5 ఎకరాలు మినుము వేసాను. మినుము వేస్తే 4 కాడకి అనుకున్నది మాకు. రేటు 7,800 ఉంది. ఇది కొద్దిగా మిగిలేదనిపించింది. కొంతమంది పండే వాళ్ళకి పండి, కొంతమందికి ఏమో 4, 3 అవుతుంది. ఓవరాల్గా మీడియంగా ఉంది. ఖర్చు వేసి ఎకరానికి వచ్చి 15,000 దాకా అవుతుంది. ఎకరానికి 15,000. అందుకే 4 బస్తాలు వేసుకుంటే 4,000, 20,000, 30,000 వస్తాయి. 10,000, 15,000 అట్లా. నిరుపేద కుటుంబానికి చెందిన నక్క కోటయ్య మరణ వార్తకి స్పందించిన దాతలందరికీ ధన్యవాదాలని కర్లపాళ్లెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాళెం పంచాయతీ లంకకాల కట్టపై ఉంటున్న నక్క కోటయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో కొందరు దాతలు స్పందించి 12,500ను మృతి చెందిన కోటయ్య భార్యకి మట్టి ఖర్చులకి అందజేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ ఇలాంటి మానవత మనస్సు కలిగిన ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అందరూ కృషి చేయాలని దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరి కర్లపాలెంలో స్థానిక లంకాల దగ్గర ఉన్న నక్కా కోటయ్య మరి అనారోగ్యం చేత మృతి చెందాడు. స్పందించిన ఒక ప్రెస్ ఆయన మరి కాగితం మోజేష్ గ్రూపులో పెడతాం వల్ల కొంతమంది మానవతామూర్తులు స్పందించి వారికి సుమారుగా ఒక 10,000-15,000 రూపాయలు మట్టి ఖర్చులకి సహాయాన్ని అందించాము. వెళ్ళి మరి స్పందించిన వారందరికీ కూడా మానవతామూర్తులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిలో గవిని శివయ్య, యారం చిన్నబ్బాయి, మరి పిఎస్ఆర్ టీచర్ గారు, మరి నేను, శివశంకర్ కానిస్టేబుల్, డి రాంబాబు సారు, అలాగే విజయ్ కుమార్, రమేష్ రెడ్డి, మస్తాన్ బి, సోను, మరి మేధాశ్రీను, ఏవో సృజన, డాక్టర్ సిద్ధార్థ మొదలగు కొంతమంది 10 మంది వ్యక్తులు మరి స్పందించి మానవతా దృక్పథంతో కొంత సహాయాన్ని అందించాము. మా కాగితం మోజేషు నేను వెళ్ళి వారి కుటుంబాన్ని ఓదార్చి వారికి అందించడం అయింది. సమాజంలో పాపం వారికి ఏమీ లేదు. లంకాల దగ్గర చిన్న గుడిసెలో మరి జీవనం కొనసాగించుకుంటూ రిక్ష తొక్కుంటూ తొక్కలేక అనారోగ్యం పాలైపోయి మరణించారు. మరి అలాంటి వారికి స్పందించిన మానవతామూర్తులను కూడా ఇండియన్ రెడ్ క్రాస్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మనకు కనిపించినప్పుడు తమంతు తాముగా అందరం స్పందించి ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ నెల 10వ తేదీ నుండి 11వ తేదీ వరకు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న బ్యాక్ టు గాన్ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారని, వారికి కావాల్సిన సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు, ప్రోగ్రాం కన్వీనర్ ప్రొఫెసర్ నిరంజన్ బాబు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 15వ తేదీన కూడా ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో చింతామణి గణపతి మహాకొండ హోమార్చన నిర్వహించడం జరుగుతుంది. శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు. మినుము దిగుబడులు నష్టాలు లేకుండా ఆశాజనకంగా ఉన్నాయి, రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. కర్లపాళ్లెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.